ओम शांति। 10 सितंबर बाबा मुरली डेट। मीठे बच्चे, तुम रूहानी बाप से नई नई रूहानी बातें सुन रहे हो। तुम जानते हो जैसे हम आत्माएं अपना रूप बदल कर आए हैं, वैसे बाप भी आए हैं। तुम जानते हो जैसे हम आत्माएं अपना रूप बदल कर आए हैं, वैसे बाप भी आए हैं। బాబా అన్నారు, మధురమైన పిల్లలు, మీకు ఆత్మిక తండ్రితో కొత్త కొత్త ఆత్మిక విషయాలు వింటున్నారు. మీకు తెలుసు, ఎలాగైతే ఆత్మలైన మేము మా రూపాన్ని మార్చుకుని వచ్చామో అలాగే బాబా కూడా వచ్చారు అని. ప్రశ్న, छोटे छोटे बच्चे बाप की समझाने पर अच्छी रीति ध्यान दे तो कौन सा टाइटल ले सकते हैं? छोटे छोटे बच्चे बाप की समझाने पर अच्छी रीति ध्यान दे तो कौन सा टाइटल ले सकते हैं? చిన్న చిన్న పిల్లలు బాబా ఇచ్చే జ్ఞానం మీద చాలా బాగా ధ్యానం పెట్టినారు. వాళ్లకు బాబా ఏం టైటిల్ వాళ్ళు తీసుకోగలరు అని బాబా అడుగుతున్నారు. ఏం తీసుకోగలరు? మాస్టర్ బాబా అన్నారు ఈరోజు స్పిరిచువల్ లీడర్ గా. बाबा अన్నారు स्पिरिचुअल लीडर का. छोटे बच्चे अगर कोई हिम्मत का काम करके दिखाए बाप से जो सुनते हैं उस पर ध्यान दे और दूसरों को समझाए तो उन्हें सब बहुत प्यार करेंगे. बाप का नाम भी बाला हो जाएगा. బాబా అన్నారు, చిన్న చిన్న పిల్లలు బాబా ఏదైతే జ్ఞానాన్ని అర్థం చేస్తారో దాని మీద చాలా ధ్యానం పెట్టి వాళ్ళకి ఏం బిరుదు తీసుకోవచ్చు వాళ్ళు అని అడిగారు బాబా. బాబా స్పిరిచువల్ లీడర్ అని టైటిల్ వాళ్ళు తీసుకుంటారు. అంటే అథారిటీ వచ్చేసినట్టు వాళ్ళని చెప్తున్నారు. చిన్న పిల్లలు ఒకవేళ ఏదైనా ధైర్యంతో కూడిన పని చేసి చూపించినారు అంటే బాబా నుండి ఏదైతే వింటారో దాని మీద ధ్యానం పెట్టి ఇతరులకు అర్థం చేస్తారో వాళ్ళని అందరూ చాలా ప్రేమ చేస్తారు. బాబా పేరు కూడా ప్రసిద్ధ అయిపోతుంది. గీత హే छोड़ भी दे आकाश सिंहासन आ जा रे धरती पर. నీ యొక్క ఆకాశ సింహాసనాన్ని వదిలేసి నీవు ఈ భూమి మీదకి రమ్మని పరమాత్మను పిలుస్తున్న పాట.
ओम शांति। बच्चों ने बुलाया, बाप ने रिस्पॉन्ड किया। प्रैक्टिकल में बच्चे क्या कहते हैं कि बाबा आप फिर से रावण राज्य में आ जाओ। ये పిల్లలు బాబాను పిలిచినారు, బాబా దానికి రెస్పాండ్ ఇచ్చినారు, అంటే జవాబు ఇచ్చినారు, అంటే వచ్చేసినారు కదా బాబా. ప్రాక్టికల్ గా పిల్లలు ఏమని అంటారంటే, బాబా మీరు మళ్ళీ రావణ రాజ్యంలో వచ్చేసేయండి అని. చోట్ బీదే ఆకాశ సింహాసన్ ఆజారే ధరతి పని అంటే దాని అర్థం ఏమొస్తుంది అంటున్నాడు బాబా, అంటే మీరు మళ్ళీ కూడా రావణ రాజ్యంలోకి వచ్చేసేయండి అని పిలవడం కదా. అక్షర్ भी है ना, फिर से माया का परछाया पड़ा है. ఈ పాటలో మధ్యలో వస్తుంది అనమాట. మళ్ళీ కూడా మా మీద మాయ యొక్క పరిచయ పడింది, నూరా. माया कहा जाता है रावण को, तो पुकारते हैं रावण राज आ गया है, इसलिए अब फिर से आ जाओ. మాయ అంటే రావణ్, బాబా అంటున్నారు అందుకొరకు నన్ను పిలుస్తూ ఉంటారు, రావణ రాజ్యం వచ్చేసింది కాబట్టి నువ్వు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చేసాయి. रावण के राज्य में यहाँ बहुत दुख है, हम बहुत दुखी है, पापात्मा बन पड़े हैं. अभी बाप प्रैक्टिकल में है. ఈ రావణ రాజ్యంలో ఇక్కడ చాలా దుఃఖం ఉంది, మేము చాలా దుఃఖిత అయిపోయి ఉన్నాం, పాపాత్మ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు బాబా మన దగ్గర ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారు. बच्चे जानते हैं फिर से वही महाभारत लड़ाई भी खड़ी है. ఇప్పుడు తెలుసు పిల్లలకు భగవంతుడు ఎప్పుడు వచ్చినారంటే భక్తిలో ఏం చెప్తారు, మహాభారత యుద్ధ సమయంలో 3 సైన్యాలు ఉన్నాయి, అప్పుడు భగవంతుడు కూడా ఉన్నాడు అన్నట్టుగా చెప్తారు. మీకు తెలుసు అదే महाभारत युद्धం నిల్చోనుంది. बाप ज्ञान और राजयोग सिखला रहे हैं, बुलाते भी है हे निराकार परमपिता परमात्मा. निराकार से आकर साकार रूप लो, रूप बदलो. నన్ను పిలుస్తూ ఉంటారు, నిరాకార పరంపిత పరమాత్మ నువ్వు నిరాకార రూపం నుండి సాకార రూపాన్ని తీసుకో, రూపాన్ని మార్చుకో. ఈ పాటలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. बाबा समझाते हैं तुम भी वहां के रहने वाले हो, ब्रह्म महतत्व व निराकारी दुनिया में तुमने भी रूप बदला है. బాబా అర్థం చేస్తున్నారు, మీరు కూడా అక్కడి నివాసిని, బ్రహ్మ మహతత్వం నిరాకారి ప్రపంచంలోనే మీరు అక్కడ ఉండేవాళ్ళు కదా, మీరు కూడా రూపాన్ని మార్చుకున్నారు అన్నారు బాబా. ఏ కోయి నహీ జానతే, ఆత్మ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి రూపం మార్చుకున్నది అసలు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. వినిపిస్తుందా? సూపర్. जो आत्मा निराकार में वही आकर साकार शरीर धारण करते हैं. బాబా అంటున్నారు ఆత్మ నిరాకార్, కానీ ఆత్మ ఇక్కడికి వచ్చి సాకార శరీరాన్ని ధారణ చేస్తుంది. वे है निराकारी वर्ल्ड, ये है साकारी दुनिया, और वे है सटल वर्ल्ड, आकारी दुनिया. वे अलग है. బాబా అంటున్నారు అదేమో నిరాకారి ప్రపంచం, ఇది సాకార ప్రపంచం, ఇంకా అదేమో ఆకారి ప్రపంచం, కానీ అది వేరు అంటున్నారు బాబా. तुम्हारी बुद्धि में है हम शांति धाम व निर्वाण धाम से आते हैं. बाप को जब पहले पहले नई रचना रचनी होती है तो सूक्ष्म वतन को ही रचेंगे. మీ బుద్ధిలో ఉంది మేము శాంతి ధామం మరియు నిర్వాణ ధామం నుండి వస్తాము అని. బాబా మొట్టమొదటిగా కొత్త రచన రచించాల్సి ఉన్నప్పుడు సూక్ష్మవతనాన్ని రచిస్తారు. ఎందుకంటే సూక్ష్మ లోకంలోనే వాళ్ళు బ్రహ్మ విష్ణు శంకర్లను చూపిస్తారు కదా. सूक्ष्म वतन में अभी तुम जा सकते हो, फिर कभी जाने का नहीं होता. पहले पहले तुम वाया सूक्ष्म वतन में नहीं आते हो, सीधे आते हो. సూక్ష్మ లోకంలో ఇప్పుడు మీరు వెళ్ళగలుగుతారు, ఇంకా దాని తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళరు అన్నారు బాబా. అంటే మొట్టమొదటిగా మీరు వచ్చేటప్పుడు వయా సూక్ష్మవతన్ రారు అంటారు బాబా.
डायरेक्ट గా వచ్చేస్తారు ఇక్కడికి. अभी तुम सूक्ष्म वतन में आ जा सकते हो, पैदल आदि जाने की बात नहीं है. ఇప్పుడు మీరు సూక్ష్మ లోకంలోకి వెళ్ళగలరు, రాగలరు. మళ్ళీ పాప అంటున్నారు కాలినడకది వెళ్ళే విషయం కాదది. ये साक्षात्कार होता है तुम बच्चों को. సూక్ష్మవతన అంటేనే సాక్షాత్కారం అంటారు బాబా. అది మీకు అవుతూ ఉంటది. मूल वतन का भी साक्षात्कार हो सकता है, परंतु जा नहीं सकते. అంటే సూక్ష్మ వతన్ అయితే మీరు సాక్షాత్కారం అవుతుంది, మీరు వెళ్ళగలరు, రాగలరు. కానీ మూల వతన్ కూడా సాక్షాత్కారం అవ్వచ్చు, కానీ అక్కడి వెళ్ళలేరు అంటారు బాబా. ఎందుకు వెళ్ళలేరు? आप साथ ले जाते हैं, मूल वतन అంటే परमधाम. आपके साथ जाना. वह पवित्र आत्मा ही जा सकती है, अपवित्र आत्मा कोई भी जा नहीं తీసుకెళ్లే వరకు వెళ్ళాలి. హ్మ్? जब तक बाप ना ले जाए तब तक ना जा सकते. वैकुंठ का भी साक्षात्कार हो सकता है, जा नहीं सकते जब तक संपूर्ण पवित्र नहीं बने. तुम ऐसे नहीं कह सकते कि हम सूक्ष्म वतन में जा सकते हैं. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారమే చేస్తారు, వెళ్ళలేరు అన్నారు బాబా. ఎప్పటి వరకు అయితే సంపూర్ణంగా పవిత్రంగా కాలేదో వెళ్ళలేరు. మీరు అలా అనలేరు కదా, మేము సూక్ష్మవతనానికి వెళ్ళగలము. తుమ్ సాక్షాత్కార్ కర్ సక్తే హో. అక్కడ మీరు డైరెక్ట్ గా అక్కడ వెళ్ళరు కదా అంటాడు బాబా. సాక్షాత్కారం అవుతుంది దాన్ని, సూక్ష్మ రూపం కదా. शिव बाबा और दादा और तुम बच्चे हो. तुम बच्चे कैसे नई नई रूहानी बातें सुनते हो. ये बातें दुनिया में कोई नहीं जानते. शिव बाबा మరియు బ్రహ్మ బాబా, దాదా మీరే పిల్లలు. బాబా అంటున్నారు మీరు ఎలా కొత్త కొత్త ఆత్మకు సంబంధించిన విషయాలు వింటారు కదా, ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి తెలియదు. హల్కైతే ఇన్కార్పోరియల్ వరల్డ్, परंतु ये बात नहीं, ये पता नहीं है कि वे कैसे होती हैं. భలే వాళ్ళు కూడా అంటారు నిరాకార ప్రపంచము అని, కానీ బాబా అంటారు వాళ్ళకి తెలియదు ఆ ప్రపంచం ఎలా ఉంటది అనేది. पहले तो आत्मा को ही नहीं जानते थे, निराकारी दुनिया को फिर क्या जानेंगे. బాబా అంటారు అసలు ముందు ఆత్మ గురించే తెలియనప్పుడు నిరాకారి ప్రపంచం ఎలా తెలుస్తుందని బాబా అడుగుతున్నారు. पहले तो आत्मा को ही नहीं जानते. బాబా पहले पहले आकर ఆత్మ కా రియలైజేషన్ कराते हैं. అందుకోసం బాబా ఏం చేస్తారు, మొట్టమొదటిగానే వచ్చినప్పుడు ఆత్మది అనుభవం చేయిస్తారు బాబా. तुम आत्मा हो, फिर रूप बदला है, अर्थात निराकार से साकार में आए हो. మీరు వాస్తవంగా ఆత్మ, మీరు రూపం మార్చుకున్నారన్నారు బాబా. అంటే మీరు నిరాకార్ నుండి సాకార్లోకి వచ్చి ఉన్నారు అంటారు బాబా. కానీ వచ్చింది ఎవరు సాకార్లోకి? ఆత్మ కదా. వాళ్ళు డైరెక్ట్ గా సాకార రూపమే చూస్తారు, మనిషి అంటారు. బాబా ఏమంటారు, మీరు ముందు ఆత్మ, ఆత్మ ఇక్కడ వచ్చి శరీరాన్ని తీసుకున్నప్పుడు సాకార అవుతారు మీరు. అవి తుమ్ సమజ్తి హో हमारी आत्मा 84 जन्म कैसे भोगती है. ये सारा पाठ आत्मा में रिकॉर्ड मुहाफिक भरा हुआ है. पहले ये बातें सुनाते थे, ఇప్పుడు మీకు అర్థమైంది మా యొక్క ఆత్మ 84 జన్మల్ని ఎలా భోగిస్తుంది. ఆ మొత్తం అంత పాత్ర ఆత్మలో రికార్డ్ లాగా నిండి ఉంటది అన్నారు బాబా. ముందు ఈ విషయాలు వినిపించేది బాబా. బాబా कहते हैं अभी तुमको गुह्य रमणीक बातें सुनाते. ముందు అంత మాత్రమే బాబా చెప్పేవారు. తర్వాత బాబా అంటున్నారు ఇప్పుడు మీకు నేను చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు వినిపిస్తాను. जो तुम आगे नहीं जानते थे अभी वे जानते हो. అంతకుముందు మీకు ఇవి తెలియదన్నారు బాబా, ఇప్పుడు అవన్నీ మీరు తెలుసుకున్నారు. नए नए पॉइंट्स बुद्धि में आते जाते, इसलिए दूसरों को भी झट समझा सकते हो. కొత్త కొత్త పాయింట్స్ బుద్ధిలోకి వస్తూ ఉంటాయి కదా, అందుకోసం మీరు వేరే వాళ్ళకు కూడా వెంటనే అర్థం చేయించగలరంటారు బాబా. दिन प्रतिदिन ये ब्राह्मणों का झाड़ बढ़ता जाता है. రోజు రోజుకు బ్రాహ్మణులది వృక్షం పెరుగుతూ ఉంటది అంటారు బాబా. यही फिर दैवी झाड़ बनना है. బ్రాహ్మణులు మళ్ళీ ఎవరు అవుతారు, దేవతలు అవుతారు అంటారు బాబా.
ब्राह्मण ही वृद्धि को पाएंगे, देखने में जैसे छोटे आते हैं. బ్రాహ్మణులే వృద్ధి పొందుతారు, చూడడానికి ఎంత చిన్నగా ఉంటారంటారు బాబా. जैसे वर्ल्ड के नक्शे में इंडिया देखते हैं तो कितना छोटी दिखाई पड़ती है, वास्तव में इंडिया है कितनी बड़ी. బాబా అంటారు, చూస్తే ప్రపంచం యొక్క మ్యాప్ లో ఇండియాని చూసినప్పుడు భారతదేశం ఎంత చిన్న కనిపిస్తుంది అంటారు బాబా. అలా చూస్తే వాస్తవంగా భారతదేశం ఎంత పెద్దది. वैसे ही ज्ञान के लिए कहा जाता है मन मनाओ, अर्थात अल्फ को याद करो. అదే విధంగా జ్ఞానం గురించి కూడా ఏమంటారు బాబా, మన్ మనాభావ్ అంటే ఒక్క తండ్రిని మాత్రమే గుర్తు చేయండి. बीज कितना छोटा होता है, झाड़ कितना बड़ा निकलता है. तो ये ब्राह्मण कुल भी छोटा है, वृद्धि को पाता जाता है. బాబా అంటున్నారు, బీజం ఎంత చిన్నగా ఉంటది, దాని వృక్షం ఎంత పెద్దగా వస్తుంది అంటాడు బాబా. కాబట్టి ఈ బ్రాహ్మణ కులం కూడా చిన్నది, ఇది వృద్ధి పొందుతూ ఉంటది. तुम्हारी बुद्धि में है कि हम इस समय ब्राह्मण है फिर देवता बनेंगे. जो राशि जन्मों की सीढ़ी तो बहुत अच्छी है. మీ బుద్ధిలో ఉంది, మేము ఈ సమయంలో బ్రాహ్మణుల, మేమే మళ్ళీ దేవతలం అవుతాం. 84 జన్మల మెట్ల చిత్రం చాలా బాగుందంటారు బాబా. बच्चे समझा सकते हैं, जो 84 जन्म लेते हैं वही आकर समझते हैं, फिर कोई 84 कोई 80 जन्म भी लेते होंगे. పిల్లలు అర్థం చేయించగలుగుతారు. బాబా అంటారు, ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వాళ్ళే వచ్చి అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానం అంటారు బాబా. కొందరు 84 తీసుకుంటే కొందరు 80 కూడా తీసుకుంటుండొచ్చు. బాబా అంటారు కదా, కొంచెం లేటుగా వచ్చినారు అనుకోండి, సత్యు ఎండులో కావచ్చు, త్రేత ప్రారంభంలో కావచ్చు, తక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఇది అర్థమైంది కదా, మేము ఈ దైవీ కులం వాళ్ళము. हम सूर्यवंशी घराने के बनेंगे, अगर ना पास होंगे तो फिर देरी से आएंगे. మేము సూర్యవంశంలోనే వస్తాం, ఒకవేళ మేము ఫెయిల్ అయితే लेट గా వస్తాం. అవి ఇకట్టే తో नहीं आएंगे. దేవీ దేవతలు అందరూ ఒక్కసారిగా రారు కదా అంటాడు బాబా. बल बहुत ज्ञान लेते रहते हैं परंतु इकट्ठे तो नहीं आएंगे ना. అలే బాబా అంటారు, చాలా జ్ఞానం తీసుకుంటూ ఉంటారు, అయినా సరే ఒక్కసారిగా రారు అంటారు బాబా. జాయింగి ఇకట్టే, ఆయింగే థోడే థోడే. వెళ్ళేది మాత్రం అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం అలా వచ్చేస్తారంట. थोड़े थोड़े आएंगे. ये तो समझ की बात है ना. ఎందుకలా అంటే అర్థం చేసుకునే విషయాలు ఇవి. सब कैसे इकट्ठे 84 జన్మ लेंगे, అందరూ ఒక్కసారి 84 జన్మలు ఎలా తీసుకుంటారంటారు బాబా. అందుకొరకు కొందరు 84 తీసుకుంటుండొచ్చు కదా, కొందరు 80 కూడా తీసుకుంటుండొచ్చు. बाप को बुलाते ही है बाबा फिर से आकर गीता का ज्ञान सुनाओ. तो सिद्ध होता है जब महाभारत लड़ाई होती है उस समय ही आकर गीता का ज्ञान सुनाते हैं. బాబాని పిలుస్తారు కదా, మీరు మళ్ళీ వచ్చి గీతా జ్ఞానం వినిపించమని. దీంతో రుజువేమవుతుంది, ఎప్పుడైతే మహాభారత యుద్ధం ఉంటుందో ఆ సమయంలో వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు. అందుకొరకు ఈరోజు ఏం పాట ఉంది, छोड़ दे आकाश छोड़ भी दे आकाश ఏం सिंह పాట ఉంది, आकाश आजा धरती पर। आ जाए धरती पर, తోడు బీదే ఆకాశ आकाश సింహాసన్ ఆ सिंहासन आ जाए धरती पर. అందులో అన్ని వస్తాయి అన్నమాట. ఈరోజు ఏవైతే మధ్యలో చెప్పినారు కదా పాప, రూప్ బదల్ కరావో, మా మీద మాయా పరిఛాయ పడింది, उनको ही राजयोग कहा जाता है. ఏదైతే గీత జ్ఞానాన్ని పరమాత్మ వినిపిస్తారో అది రాజయోగం. अभी तुम राजयोग सीख रहे हो, कल्प कल्प 5000 वर्ष बाद बाबा हमको आकर ज्ञान देते हैं. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, కల్పం కల్పం 5000 సంవత్సరాల తర్వాత బాబా మనకు వచ్చి జ్ఞానం ఇస్తారు. सत्यनारायण की कथा सुनते हैं ना, ये कहाँ से आई फिर कहाँ गए. సత్యనారాయణ కథ అని వింటారు కదా, బాబా అంటున్నారు ఈ సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చినట్టు మళ్ళీ ఎక్కడి పోయినట్టు.
అదైతే చెప్తారు, కానీ వచ్చినాడెప్పుడు పోయినాడెప్పుడు అడుగుతున్నారు బాబా. ये किसी को पता नहीं। जानते नहीं है। बाबा समझाते हैं बच्चे, ये रावण की परछाई जो पड़ी है, अब డ్రామానుసాर రావణ రాజ్య ఖతం होना है. ఇది బాబా అర్థం చేస్తారు. పిల్లలు, ఈ రావణ్ యొక్క పరిచయం ఏదైతే పడిందో అది డ్రామానుసారంగా ఇప్పుడు రావణ రాజ్యమే ఖతం అయ్యేది ఉంది అంటారు కదా. ఎవరికైనా పరువశ అయిపోయి ఉంటే అంటారు, వీళ్ళ మీద ఏదో నీడ సోకింది అలా చెప్తారు కదా, పరిచయ పడింది అంటారు బాబా. మనం ఎలా ఉంటే ఎలా అయిపోయినాం మాయా రావణ పరిచయతో. सत्युग में है राम राज्य और इस समय है रावण राज्य. अभी तुम समझते हो, हमारे में जो ज्ञान आया है वे इस दुनिया में किसको है नहीं. हमारी ये नई पढ़ाई है नई दुनिया के लिए. సత్యుగంలో రామరాజ్యం అయితే ఈ సమయంలో రావణ రాజ్యం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మాలో ఏదైతే జ్ఞానం వచ్చి ఉందో అది ఈ ప్రపంచంలో ఎవరి కూడా లేదే లేదు ఆ జ్ఞానం. ఇది మనది కొత్త చదువు, కొత్త ప్రపంచం కోసం. गीता में कृष्ण का नाम लिखा है, ये तो पुरानी बात हुई ना. तुम अभी नई बातें सुन रहे हो. గీతలో కృష్ణుడి పేరు రాసి ఉన్నారు, కానీ అది చాలా పాత విషయం అంటారు బాబా. ఎప్పటి విషయం? భక్తి మార్గం ద్వాపర యుగం నుండి వింటూ వస్తున్నాం. ఎంత పాత విషయం ఇది. ఇప్పుడు బాబా కొత్త విషయాలు చెప్తున్నారు. कहेंगे ये तो कभी नहीं सुना शिव भगवान वाच, हम तो कृष्ण भगवान वाच सुनते आए थे అంటారు అన్నమాట. అలా కొత్తగా విని మేము ఎప్పుడు వినలేదు ఇలా శివ భగవాన్ వాచ్ అని. మేమైతే కృష్ణ భగవాన్ వాచ్ని వింటూ వచ్చాము అని. तुम नई दुनिया के लिए एवरीथिंग न्यू सुनते हो, ये सब जानते हैं कि भारत प्राचीन है. మీరు కొత్త ప్రపంచం కోసం మొత్తం అంతా కూడా కొత్తది వింటారంటారు బాబా. ఏది విన్నా కూడా ఏదైతే అందరికీ తెలుసు భారతదేశం ప్రాచీన దేశం అని. परंतु कब था इन लक्ष्मी नारायण का राज्य कैसे चला, इन्होंने कैसे राज्य पाया, फिर कहाँ चला गया, ये किसकी बुद्धि में नहीं आता. భారతదేశం ప్రాచీన దేశమే అందరికీ తెలుసు అంటారు బాబా, కానీ అది ఎప్పుడు ఉండింది? ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎలా నడిచింది, వీళ్ళు ఎలా రాజ్యాన్ని పొందినారు, మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు, ఇది ఎవరికి బుద్ధిలోనే రాదంటారు బాబా. क्या हुआ जो इन लोगों का राज्य खत्म हो गया, ఏం జరిగింది, వీళ్ళ రాజ్యం ఖతం ఎలా అయింది, किसने जीत पाई, कुछ भी समझते नहीं. వాళ్ళ మీద ఎవరు విజయం పొందినారు ఏమీ అర్థం కాదంటారు బాబా. రాజ్యమే పోయిందంటే డౌట్ వస్తే తప్పకుండా ఎవరో వాళ్ళ మీద విజయం పొంది ఉంటారని. అని బాబా ఏమీ అర్థం చేసుకోరంటారు బాబా. वो लोग तो सत्युग को लाखों वर्ष दे देते हैं, ఇంకా వాళ్ళేమో సత్యుగానికి లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. ये हो ही नहीं सकता कि लक्ष्मी नारायण ने लाखों वर्ष राज्य किया होगा. అవంటారు వీళ్ళు లక్ష్మీనారాయణలో లక్షల కొద్ది సంవత్సరాలు రాజ్యం చేసి ఉండడం అసాధ్యం అంటారు బాబా. బాబా ప్రూఫ్ చేస్తున్నారు. फिर तो सूर्यवंशी राजा ढेर हो, इसका भी तो नाम है नहीं. ఒకవేళ అలా వాళ్ళు అంతకాలం రాజ్యం చేసి ఉంటే సూర్యవంశీ రాజ్యులు చాలా ఉండాలి, ఎవరి పేరే లేదు అసలు అంటాడు బాబా. 1250 वर्ष का किसको पता नहीं है, फिर लक्ष्मी नारायण का राज कहाँ चला गया ये भी किसको पता नहीं है, तो फिर लाखों वर्ष का पता किसको कैसे पता पड़ सकता. చూడండి బాబా అంటారు 1250 సంవత్సరాలది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఎంతవరకు నడిచింది ఇది కూడా ఎవరికి తెలియదు. 1250 సంవత్సరాల రాజ్యం గురించే తెలియదన్నప్పుడు లక్షల సంవత్సరాల విషయము ఎలా తెలియచ్చు అంటాడు మా అమ్మ. इसकी बुद्धि भी काम नहीं करती. లక్షల సంవత్సరాల విషయాలు బాబా అంటారు ఎలా తెలుస్తాయి, ఎవరికి బుద్ధి పనిచేయదు అంటున్నాడు బాబా. ఒకే మాట ఏమంటున్నాడు బాబా, ఎవరి బుద్ధి పనిచేయదు అంటున్నాడు బాబా. అవి తుమ్ छोटे छोटे झट समझा सकते. బాబా దగ్గర అప్పుడు ఎంత చిన్న పిల్లలే ఉన్నారు,
బాబా హిస్టరీ హాల్లో చూస్తాం కదా, ఎంత ఏజ్ ఉన్నది వాళ్ళ అండర్, వాళ్ళ టీనేజ్ కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. 9 ఏళ్ళు 14 ఏళ్ళు. ఒక్కొక్కరు ఎలా అర్థం చేసుకుని ఉండొచ్చు. బాబా ముందు అంత ఇదిగా చెప్పకపోయేది, గుహ్యమైన విషయాలు చెప్పకపోయేది బాబా. ఆత్మ పాఠం అయితే చాలా పక్కా చేయించినారు అందరికి బాబా. మీరేమో చిన్న చిన్న పిల్లలు వెంటనే అర్థం చేయించగలరు. ఏ హేవో సహజ్, అలా చూస్తే అసలు ఇది చాలా సహజం అంటారు బాబా. భారత్ కి కహాని సారీ స్టోరీ హే. బాబా ఇచ్చే జ్ఞానం ఏముంది అంటున్నారు బాబా. ఇంత సహజం అంటే ఏదైనా ఒక కథ చెప్పితే బాబా అంటారు కదా, ఆ కథ చెప్పిన తర్వాత విన్నవాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ చేయగలరు. అంటే అంత సహజం ఉంటది కథ అంటే. ఇది భారత్ కథనే కదా అంటున్నారు బాబా. भारत की कहानी सारी स्टोरी है. सत्यो त्रेता में भी భారతవాసి రాజయ్య थे. సత్యుగం త్రేతాయుగంలో కూడా భారతవాసులే రాజులుగా ఉండినారు. అలగ్ అలగ్ చిత్ర భీ హే, వాళ్ళ గురించిన చిత్రాలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. సత్యుగంలో లక్ష్మీనారాయణ, త్రేతాలో రామ్ సీత. यहाँ तो हजारों वर्ष कह देते हैं, बाबा कहते हैं ये है ये 5000 वर्ष की कहानी. ఇక్కడేమో వేల కొద్ది సంవత్సరాలుగా చెప్తే బాబా అంటారు ఇది ఉండేది 5000 సంవత్సరాల కథ. आज से 5000 वर्ष पहले लक्ष्मी नारायण का राज्य था, डायनास्टी थी, वे पुनः जन्म लेना पड़े. ఈ రోజు నుండి తీసుకుంటే 5000 సంవత్సరాల కంటే ముందు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండింది. ఆ రాజ్యం చేసినారు వాళ్ళు, అండ్ తర్వాత వాళ్ళు కూడా పునర్జన్మం తీసుకోవాల్సి వచ్చింది అంటారు బాబా. छोटी छोटी बच्चियां इतना थोड़ा भी बैठ समझाए तो समझेंगे, ये तो बहुत अच्छी नॉलेज बढ़ी हुई है. చిన్న చిన్న పిల్లలు ఇంత కొద్దిగా కూడా అర్థం చేస్తే విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా మంచి జ్ఞానం చదువుకొని ఉన్నారు అని. ये स्पिरिचुअल नॉलेज सिवाय स्पिरिचुअल फादर और कोई के पास है नहीं. ఈ ఆత్మ గురించిన జ్ఞానం ఆత్మ తండ్రి దగ్గర తప్ప వేరే ఎవరి దగ్గర లేదు అంటున్నారు బాబా. तुम कहेंगे हमको भी स्पिरिचुअल फादर ने आकर बताया, ఆత్మ శరీర ద్వారా సునతే हैं. మీరు చెప్తారు మాకు కూడా ఆత్మ యొక్క తండ్రిని వచ్చి ఇదంతా చెప్పినారు అని. ఆత్మ శరీరం ద్వారా వింటది. ఆత్మ ही कहेगी कि हम फलाना बनते हैं. సెల్ఫ్ को మనుష్య రియలైజ్ नहीं करते हैं. ఆత్మని అంటది నేను ఫలానా అవుతాను అని. ఆత్మ గురించి స్వయం గురించి మనుషులు రియలైజ్ చేయరంటారు బాబా. నేనెవరు అనేది ఎవరికి అనుభవమే లేదంటారు బాబా. हमको बाबा ने रियलाइज कराया है, हम आत्मा 84 जन्म पूरे लेते हैं. మనకు బాబా ఆత్మ గురించి పూర్తిగా అనుభవం చేయించినారు. ఆత్మ 84 జన్మలు పూర్తిగా తీసుకుంటది. ऐसी बातें बैठ समझाए तो कहेंगे इनको तो बहुत अच्छी नॉलेज है. ఈ రోజు బాబా చిన్న చిన్న వాళ్ళు బాబా ఇచ్చిన జ్ఞానం మీద అటెన్షన్ పెట్టి మంచిగా వినిపిస్తారు. వాళ్ళని ఏమనొచ్చు అన్నారు బాబా ఈరోజు? స్పిరిచువల్ लीडर. స్పిరిచువల్ లీడర్ అన్నారు బాబా. गॉड नॉलेजफुल है ना, गाते भी है गॉड इज नॉलेजफुल, ब्लिसफुल, लिबरेटर, गाइड. परंतु कहाँ ले जाने वाले हैं ये कोई नहीं चाहते. పాపా అంటారు భగవంతుడు జ్ఞాన సాగరుడు అని అంటారు కదా, అందుకొరకే భగవంతుడి గురించి మహిమ ఇది. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు. సరే గైడ్, కానీ ఎక్కడికి తీసుకెళ్తాడు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. మహిమ చేసినారు కానీ ఎక్కడి తీసుకెళ్తాడు అంటే ఎవరికి తెలియదు అంటారు బాబా. ఈ బచ్చే సమझा सकते हैं. బాబాకి ఎంత నమ్మకం పిల్లల మీద. ఏమంటున్నారు బాబా? పిల్లలైన మీరే అర్థం చేయించగలరు ఇది. स्पिरिचुअल फादर नॉलेजफुल है, इसको ब्लिसफुल कहा जाता है. लिबरेट तब आकर करते हैं जब मनुष्य बहुत दुखी होते हैं. एक रावण का राज्य होता है, हेवनली गॉड फादर कहा जाता है. हेल को रावण राज कहा जाता है.
బాబా అంటున్నారు. ముక్తిని కూడా ఎప్పుడు వచ్చిస్తారు బాబా? మనుషులు చాలా దుఃఖంతో ఉన్నప్పుడు వస్తారు బాబా. ఒకటి రావణ రాజ్యం. బాబా అంటే స్వర్గ రచయిత అని పరమాత్మని అంటారు. నరకం అంటే అది రావణ రాజ్యం. ये नॉलेज किसको बैठ सुनाओ, छठ कहेंगे ये सबको चलकर सुनाओ. ఈ జ్ఞానం మీరు ఎవరికైనా కూర్చొని వినిపించినారనుకోండి, వాళ్ళు వెంటనే అంటారు ఇది మీరు అందరికీ వచ్చి వినిపించండి అని. तो धारणा बहुत अच्छी चाहिए. प्रदर्शनी के चित्रों की मैगजीन भी है और भी समझेंगे तो इस पर बहुत सर्विस कर सकते हैं. కానీ ధారణ చాలా బాగుండాలి. ప్రదర్శని యొక్క చిత్రాలది కూడా మ్యాగజైన్ ఉంది కదా, వేరే వాళ్ళు కూడా అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఈ సేవలను చాలా చేయగలరు అన్నారు బాబా. ఈ బచ్చి బి జయంతి బెన్ చూస్తూ బాబా అంటున్నారు, లండన్ మే వహా అప్ని టీచర్ కో సమझा सकते हैं. లండన్ లో ఉండేది, ఇది చదువుకోవడం కూడా అక్కడే చదువుకున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు అక్కడ ఉండేది. జయంతి దీదితో అంటున్నారు బాబా, ఈమె లండన్ లో అక్కడ తన టీచర్ కూడా చెప్పొచ్చు అంటున్నారు. వాళ్ళు ఈమెకి చదువు చెప్తారు, కానీ ఈమె వాళ్లకు ఈ చదువు చెప్పొచ్చు అంటున్నారు బాబా. వహా లండన్ మే ये सर्विस कर सकते हैं. दुनिया में ठगी बहुत है ना, रावण ने एकदम सबको ठग बना दिया है. బాబా అంటారు అక్కడ లండన్ లో మీరు ఈ సేవ చేయొచ్చు అన్నారు బాబా దీదితో చెప్తూ. ప్రపంచంలో మోసం చాలా ఉందంటారు బాబా. రావణుడి అలా అందరినీ మోసగాళ్ళుగా చేసేసినాడు. बच्चे सारे वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी समझा सकते हैं. लक्ष्मी नारायण का राज कितना समय चला, फिर फलाने संवत से इस्लामी बौद्ध ही क्रिश्चियन आते हैं. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం మీరు అంతంచించగలరు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎంత సమయం నడిచింది, తర్వాత ఫలానా వాళ్ళు మళ్ళీ ఇస్లామీ వచ్చినారు, బౌద్ధి వచ్చినారు, క్రిస్టియన్లు ఎప్పుడెప్పుడు వచ్చినారు కూడా మీరు చెప్పగలరు అన్నారు బాబా. వృద్ధి होते होते वैरायटी धर्मों का झाड़ कितना बड़ा हो जाता है. అలా వృద్ధి చెందుతూ అనేక ధర్మాలు అంటే భిన్న భిన్నమైన ధర్మాల వృక్షం ఎంత పెద్దగా అయిపోతుంది అంటాడు బాబా. ఆధా కల్ప బాద్ ఔర్ ధర్మాతే, అర్ధకల్పం గడిచిన తర్వాత వేరే ధర్మం వాళ్ళు వస్తారు. అంటే అర్ధకల్పం ఏ ధర్మం ఉంటది? అద్వైత ధర్మం, ఆది సనాతన దేవి దేవత ధర్మం. ఒకే ధర్మం అర్ధకల్పం నడిస్తే మిగతా ధర్మాలు అర్ధకల్పంలో వస్తాయి అంటున్నాడు బాబా. ऐसी ऐसी बातें बैठ सुनाए तो सुनने वाले इनको कहेंगे ये तो स्पिरिचुअल लीडर है. ఇలాంటి విషయాలు కూర్చొని వినిపించినారనుకోండి పిల్లలు, బాబా అంటారు ఆ విన్న వాళ్ళు కూడా అనేస్తారనమాట, వీళ్ళైతే స్పిరిచువల్ లీడర్. ఎంత అథారిటీ తోటి చెప్తున్నారు. इनमें स्पिरिचुअल नॉलेज है ఒప్పుకుంటారు అనమాట. ये फिर कहेंगे ये नॉलेज तो इंडिया में मिल रही है. బాబా జయంతి దీది గురించి చెప్తూ నువ్వు అక్కడ చెప్పొచ్చు అన్నారు కదా. మళ్ళీ దీది ఏమని చెప్తారు, ఈ జ్ఞానం భారతదేశంలో దొరుకుతుంది. ఏమేం చెప్పాలో కూడా బాబా అర్థం చేయించినారు అనమాట అక్కడ. ये फिर कहेगी ये नॉलेज तो इंडिया में मिल रही है. स्पिरिचुअल गॉड फादर दे रहे हैं. అక్కడ పరమపిత పరమాత్మ ఆత్మకు యొక్క జ్ఞానం ఇచ్చేవాడు గాడ్ ఫాదర్, అతడే ఇస్తున్నాడని చెప్పమంటున్నాడు. तो बीज रोपड़ो ये उल्टा झाड़ है. बीज है नॉलेजफुल, बीज को झाड़ की नॉलेज होगी ना. ये स्पिरिचुअल गॉड फादर అంటే అతడు బీజ రూపుడు, ఇది ఉల్టా వృక్షం. బీజం అంటే నాలెడ్జ్ఫుల్, బీజాన్ని బీజ్కో ఝాడ్కి నాలెడ్జ్ హోగి, బీజానికి వృక్షం గురించిన జ్ఞానం ఉంటది కదా. ये वैरायटी రిలీజియన్ కా ఝాడ్ है. ఇది ఎలాంటి వృక్షం అంటే విభిన్నమైన ధర్మాలతో కూడిన వృక్షం ఇది. భారత్ కా డేటీ రిలీజియన్ ఇన్కో కహా జాతా है.
पहले लक्ष्मी नारायण का राज, फिर होता है राम सीता का राज. భారతదేశం అంటే అది దైవీ ధర్మం అంటారు బాబా. మొట్టమొదటిగా లక్ష్మీనారాయణలది రాజ్యం, తర్వాత వచ్చేది రామ్ సీతా రాజ్యం. అర్ధ కల్ప ఏ చల్తా హై, వీళ్ళిద్దరు రాజ్యం అర్ధ కల్పం నడుస్తుంది అంటారు బాబా. లక్ష్మీనారాయణ, రామ్ సీత. फिर बाद में आते हैं, తర్వాత ఎవరు వస్తారు? ఇస్లాం, ఇస్లామీ బౌద్ధ ఒకరు యుగంలో ఎవరు బౌద్ధ. వస్తారు? ఇస్లాం, తర్వాత బౌద్ధ. బౌద్ధి, క్రిస్టియన్. बाद में आते हैं इस्लामी. झाड़ वृद्धि को पाता रहता है. ऐसे जाकर ये बच्ची भाषण करे और समझाए कि ये वृक्ष कैसे मर्ज होता है, ये सृष्टि चक्र कैसे रहता है, ये हम समझा सकते हैं. మన జయంతి దీది తోటే చెప్తున్నారు ఇది బాబా. అలా వెళ్ళి ఈ బిడ్డ భాషణ చేయాలి, అర్థం చేయించాలి. అంటే ఈ వృక్షం అనేది ఎలా వస్తుంది, ఈ వృక్ష సృష్టి యొక్క చక్రం ఎలా తిరుగుతుంది, ఇది మేము అర్థం చేయించగలం. విలాయత్ మే తో और कोई है नहीं, కానీ విదేశాల్లో వేరెవరు లేరు కదా. ये बच्ची जाकर समझाए कि अभी आयरन एज अंत है. అప్పుడు ఇంకా ప్రారంభం కాలే బాబా సాకార్లో ఉన్నప్పుడు. బాబా అంటారు ఎవరు లేరు కదా ఇది చెప్పేందుకు అక్కడ. దీదికే చెప్తున్నాడు బాబా, చెప్పి అర్థం చేయించు. ये बच्ची जाकर समझाए कि अब आयरन एज का अंत है, गोल्डन एज आने वाला है, तो वे लोग बहुत खुश होंगे. వాళ్ళకు వెళ్ళి చెప్పాలి దీది, ఇది ఇప్పుడు ఐరన్ ఏజ్ అంత అవుతుంది, గోల్డెన్ ఏజ్ వచ్చేది ఉంది అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అన్నాడు బాబా. బాబా యుక్తి బదలాతే రైతే, ఏం చెప్పాలనో అది చెప్తే వాళ్ళు సంతోషిస్తారు కదా. బాబా ఇలా చెప్పమని యుక్తులు చెప్తారు. ఇస్ పర్ ధ్యాన్ దేనా చాహియే. సేవ గురించి ఏదైతే యుక్తి చెప్తారో బాబా దాని మీద ధ్యానం పెట్టాలి. छोटे बच्चों को मान बहुत मिले, చిన్నవాళ్ళు కానీ వాళ్లకు చాలా గౌరవం దొరుకుతారు. छोटा कोई हिम्मत का काम करते हैं तो उनको बहुत प्यार करते हैं. చిన్నవాళ్ళు ఏదైనా ధైర్యంతో కూడిన పని చేసినారు అనుకోండి, అప్పుడు వాళ్ళని చాలా ప్రేమ చేస్తారంట బాబా. स्पिरिचुअल गॉडफादर ही ब्राइट नॉलेज देते हैं. कृष्ण को गॉडफादर कहना भूल है. ఆత్మల యొక్క తండ్రి పరంపిత, ఆ తండ్రి కూర్చొని జ్ఞానం ఇస్తారు. కృష్ణుని గాడ్ ఫాదర్ అనడం తప్పంటాడు బాబా. పరంపిత అనొద్దు. గాడ్ తో హే నిరాకార్, హమ్ సబ్ ఆత్మయ బ్రదర్ సేవే బాప్ హే. గాడ్ అంటేనే నిరాకారుడు, మనమందరం ఆత్మలం సోదరులం, మనందరికి అతడు తండ్రి. ఐరన్ ఏజ్ మే జబ్ దుఃఖీ హోతే హై తబ్ బాప్ ఆతే. ఎప్పుడైతే ఐరన్ ఏజ్ అంటే కలియుగం వస్తుందో, ఎప్పుడైతే చాలా దుఃఖిత అయిపోతారో అప్పుడు బాబా వస్తారు. जब फिर आयरन एज होता, अब जब फिर आयरन एज होता है तो बाप को गोल्डन एज स्थापन करने आना होता है. బాబా అంటున్నారు ఎప్పుడైతే మళ్ళీ ఇనుప యుగం వస్తుంది అప్పుడు బాబా స్వర్ణిమ యుగాన్ని స్థాపన చేసేందుకు రావాల్సి ఉంటుంది అంటారు బాబా. భారత్ ప్రాచీన సుఖధామ్ థా, హెవెన్ థా, ఓ థోడే మనుష్ థే. ప్రాచీనమైంది భారతదేశం సుఖధామంగా ఉండింది, స్వర్గంగా ఉండింది. అప్పుడు చాలా కొద్ది జనాభా ఉండింది. మాకి ఇట్నీ సబ్ ఆత్మయే కహా థీ. ఇప్పుడు ఇంత కనిపిస్తున్నారు జనాభా, కానీ సత్యుగంలో చాలా కొద్ది మంది ఉండినారు. మరి అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండినారు ఇంతమంది ఆత్మలు? పరంధామ్. परमधाम. శాంతి ధామ్ మే థీ నా, తో ऐसे समझाना चाहिए. అప్పుడు వాళ్ళని కూడా అడగాలి ప్రశ్నలు మనం. మరి వాళ్ళందరూ ఆత్మలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, సత్యుగంలో చాలా కొద్ది జనాభా ఉండింది, అప్పుడే ఇంతమంది ఎక్కడ ఉన్నారు ఆత్మలు? శాంతి ధామంలో కదా. ఇలా అర్థం చేయించండి. ఇస్మే డర్నీకి బాత్ నహీ. ఎక్కడ వినని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది, అది వాళ్ళకు డిబేట్ చేస్తారు కొందరు. కానీ బాబా అంటారు భయపడేది ఏం లేదు ఇందులో, ఏదో కహానీ హే,
ఇది కథ అంటున్నాడు బాబా. కహాని ఖుషి से बताई जाती है. ఎలా చెప్పాలి కథ? మామూలుగా కూడా సంతోషం. ओल्ड हिस्ट्री जागृति कैसे रिपीट होते उनको कहानी भी कह सकते हैं. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎలా రిపీట్ అవుతుంది, దాని కథ అని కూడా అనొచ్చు అంటున్నారు బాబా. నాలెడ్జ్ भी कह सकते हैं, దాని గురించి కథ అనొచ్చు, మళ్ళీ జ్ఞానం అని కూడా అనొచ్చు అంటున్నాడు బాబా. तुमको तो ये पक्की याद होनी चाहिए. बाबा कहते हैं मेरी आत्मा में सारे झाड़ का नॉलेज ज्ञान है जो मैं रिपीट करता हूँ. మీకు ఇది తప్పక గుర్తుండాలన్నారు బాబా. బాబా అన్నారు నా యొక్క ఆత్మలో మొత్తం వృక్షం గురించిన జ్ఞానం ఉంది, అదే నేను మీకు రిపీట్ చేసి చెప్తానన్నారు బాబా. नॉलेजफुल बाप बच्चों को नॉलेज दे रहे, ये जाकर नॉलेज देंगी तो कहेंगे आप औरों को भी बुलाओ. దేంటిదేదితో మాట్లాడుతున్నారు కదా బాబా. అంటే జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానం ఇస్తున్నారు పిల్లలకు. అంటే ఈమె వెళ్ళి జ్ఞానం ఇచ్చిందంటే వాళ్ళు అంటారు అనమాట, ఇంకా కూడా పిలవండి ఎవరినైనా చెప్పేందుకు. वो लोग हाँ बुला सकते हैं क्योंकि वो लोग जानना चाहते हैं कि भारत का प्राचीन राज्य क्या था. చెప్పండి తెలియవచ్చు, ఎందుకంటే వాళ్ళకు తెలుసుకోవాలి ఉంది కదా భారతదేశం యొక్క ప్రాచీన రాజ్యోగం ఏముండింది. విదేశీయులకు ఇష్టం అని చెప్తారు కదా బాబా. అప్పుడు जिससे भारत हेवन बना है कोई समझाए వాళ్ళకు కూడా ఉంటది అనమాట. భారతదేశం స్వర్గంగా అయిందంటే దాని గురించిన విషయాలు ఎవరైనా వచ్చి అర్థం చేయించాలి. అబ్ సన్యాసి క్యా సునాయింగే, సన్యాసులు కూడా వెళ్తారు కదా బాబా అంటారు, వాళ్ళే వినిపిస్తారు అంటున్నాడు బాబా. स्पिरिचुअल ज्ञान सिर्फ गीता में है तो वे जाकर गीता ही सुनाते हैं. ఆత్మ గురించిన జ్ఞానం గీతలో ఉంది కాబట్టి వాళ్ళే వెళ్ళి గీత వినిపిస్తారు. గీత కిత్ని పడితే హే కంఠ కర్తే रहते हैं. గీతను చాలా చదువుతారు అంటారు బాబా. ఎంతగా చదువుతారు, దాని కంఠస్థం కూడా చేసేస్తారు. క్యా ఏ స్పిరిచువల్ నాలెడ్జ్ హే, కంఠస్థం చేసేస్తారు అంటారు బాబా. ఇదా ఏమైనా ఆత్మిక జ్ఞానం అంటున్నాడు బాబా. బాబా అందుకొరికి మనం కూడా ఏం చెప్తారు, జ్ఞానం అర్థం చేసుకుని అర్థం చేయించండి అంటాడు బాబా. వాళ్ళేంటి కంఠస్థం చేసి అందులో ఏది ఉందో అది వినిపిస్తారు అంతే. కానీ దాని అర్థం ఏంటో కూడా బాబా ఈరోజు అన్నారు కదా, ఆత్మ రియలైజేషన్ ఎవరికి లేదు. దాంట్లో ఉన్నది హే అర్జున్ ఆత్మాభిమానిక, కానీ అదేంటో తెలుసా ఆత్మాభిమానిక. బాబా అంటారు ఆత్మ గురించిన జ్ఞానం ఎవరిలో లేదంటాడు బాబా, అనుభవమే లేదు. ये तो बना ही है मनुष्य के नाम पर. ఈ గీత ఎవరి పేరు మీద తయారైంది? మనిషి పేరు మీద తయారైనట్టు. ఎవరి పేరు మీద తయారైంది? శ్రీకృష్ణ పేరు ఉంది కదా. స్పిరిచువల్ నాలెడ్జ్ మనిషి దేని సత్యం సాకార రూపం చూపించినందుకు బాబా అంటున్నారు ఇది మనిషి ఇవ్వలేడంటారు బాబా. तुम अभी फर्क समझते हो उस गीता में और जो बाबा सुनाते उसमें रात दिन का फर्क है. ఈ తేడా మీకు ఇప్పుడు అర్థమైంది. ఆ గీతాలో మరియు ఏదైతే బాబా వినిపిస్తారో దానికి రాత్రి దిననుకున్న అంతరం ఉంది. దియా ఫాదర్ ని और नाम डाल दिया कृष्ण का. జ్ఞానం వినిపించింది తండ్రి, కానీ పేరు వేసినారు కృష్ణుడిది. सत्युग में कृष्ण को ये नॉलेज है नहीं, नॉलेजफुल है ये फादर. కృష్ణుడికి సత్యుగంలో ఈ జ్ఞానం లేనే లేదు కదా అంటాడు బాబా. శ్రీ బాబా సాగరుడు కిత్ని అట్పట్టి బాతే హై. ఇవి ఎలాంటి విషయాలు అంటే తొందరగా అర్థం కావంటారు బాబా. कृष्ण की आत्मा जब सत्युग में थी तब तो नॉलेज है नहीं, कितना सूत मुंझा हुआ है. కృష్ణుడి ఆత్మ ఎప్పుడైతే సత్యుగంలో ఉండిందో అప్పుడు జ్ఞానమే లేదు కదా అంటారు బాబా. ఎంత దారం చిక్కుపడింది అంటున్నాడు బాబా. కృష్ణుడి పేరు వేసేంगे शिष्णुడు. ये सब विलायत में जाकर नाम लिखा सकते हैं. బాబా అంటే వీళ్ళందరూ వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళి చెప్తే మంచి పేరు తీసుకురాగలరు.
भाषण कर सकते हैं, बोलो वर्ल्ड हिस्ट्री ज्योग्राफी के नॉलेज हम आपको दे सकते हैं। गॉड हेवन स्थापन कैसे करते हैं, वे हेवन से फिर हेल कैसे बनता है, सो हम आपको समझाते हैं। మీరు భాషణ చేయగలరు, చెప్పమంటున్నారు బాబా. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం గురించిన జ్ఞానం మేము మీకు ఇవ్వగలం. భగవంతుడు స్వర్గ స్థాపన ఎలా చేస్తారు, ఆ స్వర్గం మళ్ళీ నరకం ఎలా అవుతుంది, అది మేము మీకు అర్థం చేస్తాం. అలా ఎవరైనా అనగలరా? అంత స్పష్టంగా అన్నమాట. ये बैठ लिखे फिर देखे, हमको ये पॉइंट भूले तो नहीं है. ముందు రాయమంటున్నారు బాబా. ఏమైతే చెప్తారో మీరు అది మీరు రాయండి ఫస్ట్. మేము ఏదైనా పాయింట్ మర్చిపోలేదు కదా చూసుకోండి అంటాడు. फिर याद करके लिखे, మళ్ళీ గుర్తు చేసుకొని రాయండి. ऐसे प्रैक्टिस करने से बहुत अच्छा लिखेंगे, बहुत अच्छा समझाएंगे, तो नाम वाला हो जाएगा. అలా మీరు అభ్యాసం చేయడంతో చాలా బాగా రాస్తారు, చాలా బాగా అర్థం చేస్తారు, అప్పుడు మంచి పేరు కూడా తీసుకురాగలరు. यहाँ से भी बाबा कोई को बाहर भेज सकते हैं. భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా బాబా ఇంతవరకు మన జయంతి దీది గురించి చెప్పినారు కదా, ఈమె వెళ్ళి చెప్పొచ్చు, వాళ్ళ టీచర్ కూడా చెప్పొచ్చు. బాబా అంటున్నారు, బాబా ఇక్కడి నుంచి కూడా ఎవరినైనా విదేశాలకు పంపగలడు. ये जाकर समझाए तो भी बहुत अच्छा है. జయంతి దీది అంటున్నారు బాబా, ఈమెని వెళ్ళి చెప్తే కూడా చాలా మంచిది. 7 दिन में भी बहुत होशियार हो सकते. 7 రోజులు చెప్పినా సరే చాలా తెలివైన వాళ్ళు కావచ్చు. सर्विस का शौक होना चाहिए, बुद्धि में धारण करना है और बीज और झाड़ डिटेल समझानी है. బుద్ధిలో ధారణ చేయాలి, బీజం మరియు వృక్షం దీన్ని చాలా విశదంగా చెప్పాలి అంటారు బాబా. चित्रों पर बहुत अच्छी रीति समझा सकते हैं. सर्विस का शौक होना चाहिए, बहुत ऊंच मर्तबा हो जाएगा. చిత్రాల మీద చాలా బాగా అర్థం చేయించగలరు అంటారు బాబా. సేవ అంటే అభిరుచి ఉండాలి, చాలా ఉన్నత పదవి వస్తుంది అంటారు బాబా. नॉलेज बड़ी सहज है, ये है पुरानी चिच्ची दुनिया. स्वर्ग के आगे ये पुरानी दुनिया जैसे गोबर मिसल है, इनसे बांस आती है. జ్ఞానం చాలా సహజం అన్నారు బాబా. ఇది పాత చిచి ప్రపంచం, స్వర్గంతో పోలిక చేసి ఈ పాత ప్రపంచం పేడ లాంటిది అంటున్నారు బాబా. ఆసన వస్తుంది, చెడు వాసన. ये है सोने की दुनिया, ये है गोबर की दुनिया. ఇది పేడ ప్రపంచం, అదేమో బంగారు ప్రపంచం అంటున్నారు బాబా. तुम बच्चे जानते हो अभी हम ये शरीर छोड़ जाकर प्रिंस प्रिंसेस बनेंगे. ऐसे स्कूल में पढ़ने जाएंगे, वहां ऐसे विमान होंगे, फुल प्रूफ होंगे. బాబా అంటున్నారు, పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళి రాజకుమారిలా అవుతాం. ఎలాగైతే స్కూల్లో చదువుకునేందుకు వెళ్తారు కదా, అక్కడ విమానాలు ఉంటాయి అంటారు బాబా. స్కూల్ వెళ్ళి చదువుకునేందుకు కూడా అవి కూడా ఫుల్ ప్రూఫ్ ఉంటాయి అంటారు బాబా. ఎలాంటి ప్రమాదం దాంతో ఉండబాగా చిన్న పిల్లలు కూడా బటన్ దబాయించు. ये खुशी बच्चों को अंदर रहे तो कभी भी कोई बात में रोना नहीं आए. బాబా అంటున్నారు, ఈ సంతోషం పిల్లలకు లోపట ఉంటే ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా ఏడుపు రాదు అంటున్నారు బాబా. ఏం గుర్తుంటే పుష్పక విమానంలో స్కూల్లో చదువుకుంటాం. हम समझते हो ना कि हम प्रिंस प्रिंसेस बनेंगे. మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము రాజకుమారిలో పోతామని. तो तुमको क्यों नहीं अंदर में खुशी होनी चाहिए. ఇది తెలిసి కూడా మరి లోపల మీకు ఎందుకు సంతోషం ఉండొద్దు అని అడుగుతున్నారు బాబా. భవిష్య మే ऐसे स्कूल में जाएंगे, ये करेंगे. ఇక్కడి నుంచి ఆలోచించడం, భవిష్యత్తులో మేము ఇలా స్కూల్ కు వెళ్తాం, ఇలా చేస్తాం అని. बच्चों को पता नहीं क्यों भूल जाता है. ఇది గుర్తుంచుకుంటే మీకు సంతోషం అన్నారు బాబా. ఏమో పిల్లలు ఎందుకు మర్చిపోతారు అంటున్నాడు బాబా ఈ విషయాలు. बहुत नशा चढ़ना चाहिए. బాబా అంటారు మీకు చాలా నష ఎక్కాలి అంటాడు బాబా. अच्छा मीठे मीठे सिकिलधे बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी हम बच्चों रूहानी को बच्चों रूहानी की बाप रूहानी दादा माँ को पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते ओम शांति शुक्रिया बाबा शुक्रिया। धन्यवाद बाबा। అందరు మ్యూట్ లో ఉన్నారు, म्यूट లో ఉన్నారు అందరు। धारणा के लिए मुख्य स्थान। मोदटी पॉइंट, इस पुरानी छीछी गोबर मिसल दुनिया को, इस पुरानी छीछी गोबर मिसल दुनिया को बुद्धि से भूल इस पुरानी छीछी गोबर मिसल दुनिया को बुद्धि से भूल सत्युगी दुनिया को याद कर, सत्युगी दुनिया को याद कर अपार खुशी व नशे में रहना है। कभी भी रोना नहीं है। दूसरा पॉइंट, बाप जो गुह्य रमणीक बातें सुनाते हैं उन्हें धारण कर। बाप जो गुह्य रमणीक बातें सुनाते हैं उन्हें धारण कर सबको समझाना है। स्पिरिचुअल लीडर का टाइटल लेना है। ఈ పాతది చీచి పేడ లాంటి ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోయి సత్యుగి ప్రపంచాన్ని గుర్తు చేసుకుని అపారమైన సంతోషం నశాలో ఉండాలి। ఎప్పుడు ఏడవకూడదు। బాబా ఏవైతే గుహ్యమైన రమణీకమైన విషయాలు వినిపిస్తారో వాటిని ధారణ చేసి అందరికీ అర్థం చేయించాలి। గుహ్యమైనవి కూడా వినిపిస్తారు బాబా, మనకు సంతోష పెట్టే విషయాలు కూడా వినిపిస్తారు కదా। స్పిరిచువల్ లీడర్ అనే టైటిల్ తీసుకోవాలి ఈ రోజు బాబా जयंती दीदी तो కూడా అన్నారు కదా। आज का वरदान, कर्म करते हुए कर्म के बंधन से मुक्त रहने वाले, कर्म करते हुए कर्म के बंधन से मुक्त रहने वाले सहज योगी स्वतः योगी भवा। कर्म करते हुए कर्म के बंधन से मुक्त रहने वाले सहज योगी स्वतः योगी भवा। कर्मలు చేస్తూ కర్మల యొక్క బంధనం నుండి ముక్తులై ఉండి सहज योगिगा स्वतः योगिया। जो महावीर बच्चे हैं उन्हें साकारी दुनिया की कोई भी आकर्षण अपनी तरफ आकर्षित नहीं कर सकती। वे स्वयं को एक सेकंड में न्यारा और बाप का प्यारा बना सकते हैं। डायरेक्शन मिलते ही शरीर से परे अशरीरी आत्माभिमानी बंधन मुक्त योग युक्त स्थिति का अनुभव करने वाले ही सहज योगी स्वतः योगी सदा योगी कर्म योगी और श्रेष्ठ योगी हैं। वे जब चाहे जितना समय चाहे अपने संकल्प श्वास को एक प्राणेश्वर बाप की याद में स्थित कर सकते हैं। ఎవరైతే మహావీరులైన పిల్లలు ఉన్నారో వాళ్ళు సాకారి ప్రపంచం యొక్క ఏది కూడా ఆకర్షణ వాళ్ళను ఆకర్షింపచాలదు అన్నారు బాబా। వాళ్ళు స్వయాన్ని ఒక సెకండ్ లో అతీతంగా బాబాకు ప్రియంగా చేసుకోగలరు। డైరెక్షన్ దొరకడం తోటి శరీరం నుండి అతీతంగా అశరీరి ఆత్మాభిమాని బంధన్ ముక్త యోగయుక్త స్థితిని అనుభవం చేసే వాళ్ళే सहज योगी स्वतः योगी सदा योगी कर्म योगी
మరియు శ్రేష్టమైన యోగి అన్నారు బాబా. వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే, ఎంత సమయం కోరుకుంటే తమ యొక్క సంకల్పం శ్వాసను ఒక ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క స్మృతిలో స్థితి చేయగలుగుతారన్నారు బాబా. श्लोगन एक स्थिति के श्रेष्ठ आसन पर विराजमान रहना, एक स्थिति के श्रेष्ठ आसन पर विराजमान रहना, यही तपस्वी आत्मा की निशानी है. एक స్థితి యొక్క ఆసనంపై విరాజమానై ఉండడం ఇదే తపస్వి ఆత్మ యొక్క లక్షణం అన్నారు బాబా. శాంతి. అవ్యక్త విచార. ఈరోజు 10వ పాయింట్, एकांतवासी अर्थात कोई भी एक शक्तिशाली स्थिति में स्थित होना. चाहे बीज रूप स्थिति में स्थित हो जाओ, चाहे लाइट हाउस स्थिति में स्थित हो जाओ, अर्थात विश्व को लाइट माइट देने वाली इस अनुभूति में स्थित हो जाओ, तो ये 1 मिनट की स्थिति भी स्वयं को और औरों को भी बहुत लाभ दे सकती है. ఏకాంతవాసి అంటే అర్థం ఏదైనా ఒక్క శక్తిశాలి స్థితిలో స్థిత్ అవ్వడం. అది బీజరూప స్థితిలో స్థిత్ అయిపోండి. అది ఎలా అంటే అలా అంటారు బాబా. బీజరూప స్థితిలో స్థిత్ అయిపోండి, లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితిలో స్థిత్ అయిపోండి అంటే అర్థం విశ్వానికి లైట్ మైట్ ఇచ్చేవాళ్ళుగా ఈ అనుభూతిలో స్థిత్ అయిపోండి. ఇప్పుడు ఈ ఒక్క నిమిషం యొక్క స్థితి కూడా స్వయానికి మరియు ఇతరులకు కూడా చాలా లాభం ఇవ్వగలదు అన్నారు బాబా. శాంతి. ఈ ఆదివారం రోజు యోగ్ బట్టి ఉంటుందని మనిషాబెన్ అనౌన్స్ చేసినారు. మీ అందరికి అది గుర్తుండొచ్చు, కానీ అది ఆన్లైన్ లోనే ఉంటది బట్టి. అక్కడి